హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని మనసారా వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు శనివారం కదండి, వారం అయితే చేయను, నిత్య దీపారాధన, దీపాలు అయితే వెలిగించుకున్నాను, మీరు చూసేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాహి మురారి గోవింద, దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియా గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, పురాణ పురుష పుండరీకాక్ష గోవింద గోవింద అని ఏడుకొండల వరకు అయితే గోవిందనామా అయితే చదువుకున్నానండి. ఇంకా మొత్తం అంతా చదువుతా కూర్చుంటే మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా ఆపేసాను వీడియోలో అయితే. నెక్స్ట్ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. అజ్జి గారు అయితే ఆల్రెడీ తినేస్తున్నారు. ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి లేవడానికి. కాఫీ కలుపుతున్నాను అన్నమాట. చూడండి, మా కిచెన్ చిన్న కిచెన్ చూసారు కదా, నేను ఒక్కదాన్ని తిరగడానికే సరిపోతుంది అది. కాఫీ కలిపేస్తూ ఉన్నాను. ఆయన అయితే ఆల్రెడీ టిఫిన్ చేసేస్తున్నారు. ఇడ్లీ చేశాను అనమాట అండి ఈరోజు. ఏం లేదండి, లేట్గా లేచానని చెప్పాను కదా, ఎందుకంటే రాత్రి వర్షం పడిందండి. వర్షం పడి పవర్ కట్ అనమాట. ఎప్పుడైతే పవర్ కట్ అయిందో ఇంకా దోమలు విజృంభించినాయండి. చాలా విజృంభించేసినాయి. అస్సలు పడుకోనివ్వలేదు. ఎన్ని రకాలుగా కొట్టుకున్నా కానీ అలా ఈగలు ముసిరినట్టు ముసిరేసి 2 hours అలా కూర్చుని ఉండిపోయామన్నమాట అండి. ఇంకా అందరూ కూడా ఇంకా నిద్ర పట్టలేదు. పవర్ ఎప్పుడో 2:30కి వచ్చింది. అప్పుడు పడుకున్నాం. అప్పుడు పడుకుండేసరికి ఇంకా ఎలాగో వర్షం పడింది కాబట్టి వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, హాయిగా నిద్ర పట్టేసింది అన్నమాట. అందుకే మార్నింగ్ 8కి మెలకు వచ్చిందండి. సర్లే ఇంకా మనం లేచి చేసేది ఏముంది, పిల్లల క్యారేజీలా ఏమున్నాయి అలాంటిది ఏం లేదు కదా అని చెప్పేసి అప్పుడే లేచి ఇలా గబగబా పనులు అయితే ముగించుకుంటున్నాను అనమాట. ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయిందండి. 10:30 అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత వంట చేయడం అలవాటు కదండి నాకు. ఇంకా అలా కాదు, ఎలాగో లేట్ అయిపోయింది, మళ్ళీ వంట లేట్ అయిపోద్దని బ్రేక్ఫాస్ట్తో పాటే ఈరోజు వంట కూడా చేస్తున్నాను. చూసారా అమ్మాజీ, నేను అలాగే చేస్తానండి. ఒక పని టైంలో 2-3 పనులు అయిపోవాలి నాకు. ఒక పక్క రైస్ ఉడుకుతుందండి, ఒక పక్క అయితే ఆల్రెడీ పప్పు బీరకాయ అన్నమాట. ఈరోజు బీరకాయ పప్పు కూడా కుక్కర్ పెట్టేశాను, అది కూడా రెడీ అయిపోయింది. అంటే చట్నీకి రెడీ చేసేటప్పుడే కూరగాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని కుక్కర్ పెట్టేశాను అనమాట. రైస్ ఉడికిపోతుంది, పప్పు తాలింపు వేసేసుకుంటే మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ అండ్ వంట కూడా ఈరోజు 2 అయితే అయిపోయినాయి అని చెప్పాలి. ఇదిగోండి కాఫీ కలిపేస్తున్నాను బాబ్జీ గారికి. ఆ పూజ గదిలో గోవిందా గోవిందా అని గోవిందనామాలు పాడుకున్నాను కదా, అదే హమ్మింగ్ వచ్చేస్తుందండి నాకు. ఇంకా చూసారా నా లిప్ మూమెంట్ మీకు అర్థమైందా? మళ్ళీ గోవిందా గోవిందా అనుకుంటూనే నేనైతే నా పని చేసుకుంటున్నాను, కాఫీ కలుపుతున్నాను. ఏం చేస్తామంటే ఒక్కో రోజు అలా అవుతూ ఉంటుంది, మరి లేట్ అవుతూ ఉంటుంది. కొంచెం లేట్ అయింది, పర్లేదులేండి. ఆ బదులు ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ అండ్ కుకింగ్ 2 రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు లేట్గా లేవడం ప్లస్ అనుకోవాలా మైనస్ అనుకోవాలా, ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంటుందండి. అది నాకు కూడా ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను, చట్నీ వేసుకుంటున్నాను అన్నమాట. కనిపిస్తుందా మీకు? కొంచెం డల్గా ఉందండి ఈరోజు. అంటే వాతావరణం చల్లగా ఉంది కదా, ఎండ రాలేదు, లైటింగ్ లేదు, అందుకే
రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. అంటే నేను కూడా అంటే ఇద్దరు కలిసే తింటాం ఎప్పుడు, మీకు తెలుసు కదా. కానీ రైసు స్టవ్ మీద ఉందని చెప్పేసి మీరు తినేయండి, నేను తర్వాత తింటాను అని చెప్పాను. రైస్ పొంగిపోతుంది కదా అని చెప్పేసి. ఏం లేదండి, ఆ గుండుగు ముగ్గురికే ఉడుకుతుంది, నలుగురికి అయితే ఉడకదు. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా? ఈలోపు మా బాబుజీ గారు అయితే వచ్చి చెయ్యి కడుక్కొని వెళ్ళారు సింక్లో. షర్ట్ లేకుండా వచ్చారు. ఏంటి బాబు ఇక్కడ వీడియో ఉంది, మీరు ఎక్స్పోజింగ్ చేయకండి అని చెప్పేసాను. అయ్యి బాబాయ్ ఎక్కడ పెట్టావే అన్నారు. ఆ మాటకి నాకు అంత నవ్వు వచ్చిందన్నమాట. అయితే ఆయన చూపించడానికి మరి షర్ట్ లేదండి, అందుకే ఆ బిట్ కట్ చేశాను. ఇంక రైస్ ఉడుకుతుంది కదా. అదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయిందని చెప్పాను కదా, చూసేయండి. బీరకాయ పప్పు ఈరోజు 1/2 కేజీ 40 రూపీస్ తీసుకున్నారంటండి. ఆ బీరకాయలు కూర చేద్దామంటే మొగుడికి వస్తే పెళ్ళ మొక్కవేయాలి అన్నట్టు ఉన్నాయి ఆ ముక్కలు కోసిన తర్వాత. బాబాయ్ ఇది ఎవరికి పెడతామని చెప్పేసి, లేదంటే బీరకాయ పప్పు అంటే నచ్చదండి ఈయనకి, మామిడికాయ పప్పు అంటేనే బాగా ఇష్టం. ఇంకా అలా కాదు ఏదో ఒకటి అవుతుందిలే, నిమ్మకాయలు అన్న పిండుకొని తినమంటానని చేసి ఈరోజు మాత్రం ధైర్యం చేసి బీరకాయ పప్పు చేశాను అనమాట. ఎందుకంటే ఒత్తి బీరకాయ ఉంటే అది ఎవరికి సరిపోయేలాగా కనిపించట్లేదు. ఇంక ఎక్కువ కలపకూడదండి బీరకాయ పప్పుని, పెసరపప్పు కదా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆల్రెడీ కుక్కర్లో వేయడం వల్లే పేస్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ కలిపిస్తే ఇంకా పేస్ట్లా తయారవుద్దని నేను అసలు పెద్దగా కలపలేదు, జస్ట్ సాల్ట్ కలిపాను అంతే. అలాగా మెదపలేదనమాట, లేకపోతే గుత్తుతో మెదపడం అలా చేస్తుంటాం కదా, అలా ఏం చేయలేదండి. ఇకపోతే నాకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ లోపల పప్పులో కొంచెం వాటర్ వేసాను, మరి టైట్గా ఉంది, ఇంకా టైట్ అయిపోద్ది కాసేపటికి అని చెప్పేసి. ఇదండి నా రొటీన్, మీకు తెలుసు కదా. కాకపోతే చేసే పనినే తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్న దాని మీద అయితే నాకు ఒక ఐడియా ఉంటుంది, అదే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి అమ్మా వీలుని బట్టి. ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయి లేండి, ఎందుకంటే పాపం వాళ్ళకి లేచిన దగ్గర నుంచి వర్కింగ్ ఉంటున్నారు కదా అందరూ జాబ్స్. వాళ్ళ పిల్లలకి క్యారేజీలు పెట్టుకోవాలా, వాళ్ళకి బాక్సులు కట్టుకోవాలా, వాళ్ళ భర్తకి బాక్సులు కట్టాలా, వాళ్ళు ఈజీగానే చేసేసుకుంటున్నారులేండి. అప్పట్లో ఇదంటే నా పాత స్టవ్ అండి, 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు 4 పొయ్యిలున్న స్టవ్లు కూడా వస్తున్నాయి కదా, ఈజీగానే చేసేస్తున్నారులేండి. కానీ నేను ఎలా చేస్తానన్నది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. మాకు తెలీదా అని మాత్రం అనుకోవద్దు, నేను మాత్రం ఇలా చేసుకుంటానమ్మా అని చెప్తున్నాను అంతే. ఇకపోతే ఏంటి ఎప్పుడు చూసినా డబ్బాలు అన్నీ లెవెల్గా ఉండవు ఏంటి అనుకుంటున్నారు, ఏం చేయనండి. చిన్న కిచెను మాకేమో అదేంటంటారు చిమ్మీ లేదు. ఇంట్లో ఉన్న ఆ డబ్బాలన్నీ కూడా ఒక వారం రోజుల నాటికి జిడ్డు పట్టేసిపోతున్నాయండి. అందుకని చిరాకు వచ్చేసి చాలా మట్టుకు తీసేసాను, అవసరమైనవి తప్ప ఏమీ ఉంచలేదు ఇంకా కిచెన్లో. పండగలప్పుడు వీటిని క్లీన్ చేయడానికి చాలా కష్టమైపోతుంది చిమ్మీ లేక. అప్పట్లో లేదండి, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు చిమ్మీ కానీ ఫ్యాన్ కానీ పెట్టుకోవాలని చెప్పేసి ఎవరు చెప్పలేదు కూడా. చెప్పలేదంటే అప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా నిజం చెప్తున్నాను, మా దగ్గర డబ్బులు అయితే ఏం లేవు. కాకపోతే మా మరిది గారు మాకన్నా ముందు ఇల్లు కట్టేసుకున్నారన్నమాట. కట్టేసుకుంటే మా అత్తయ్య గారు మా అమ్మగారు వాళ్ళు కూడా, మీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, ఈ టైంలోనే ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు కట్టుకోకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటారు, కట్టేసుకోండి అని చెప్పారన్నమాట. ఈ లోపల ఎదుగుండి బాబ్జీ గారు అయితే బయటకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంకా టిఫిన్ చేయట్లేదు, నీకు ఇంకా కిచెన్లో పని అవ్వలేదా అని చూడడానికి వచ్చారు. ఇద్దరు కలిసి తింటాం కదండి మరి, అందుకని నేను తినలేదని ఆయన ఆరాటం. అయ్యయ్యో చూసారా దొంగమొహం, కుంకుమ కారిపోయినట్టుందని తుడుస్తుంటే. అబ్బా మీరేం చూడలేదు, మీరేమీ వినలేదు, ఓకే ఇగ్నోర్ చేసేయండి. ఆయన అయితే బాయ్ చెప్పేసి బయటకు వెళ్ళిపోయారనమాట. నేను ఇంకోండి రైస్ వాచ్ చేస్తే నేను కూడా టిఫిన్ చేసేస్తానులేండి. ఏం మాట్లాడుతున్నాను, ఇల్లు గురించి కదండి. అప్పుడు అందరు పెద్దవాళ్ళు అలాగే కదండి చెప్తారు, మరి ఏదోలాగా రెడీ చేసుకుంటే అదే అయిపోతుందమ్మా, ఏది ఆగదు, లేకపోతే బెడ్లు నిలబెట్టేసుకుని అన్న దిగేయండి, ఇల్లు ఉండాలి కదా, మీకు కూడా పిల్లలు ఎదుగుతున్నారు అని చెప్పేసి. అప్పట్లో నిజం చెప్పాలంటే మా పిన్ని అంటే మా అమ్మ చెల్లెలు అనమాట, వాళ్ళ కొడుకు. ఇప్పుడు మా చెల్లిగారు అల్లుడని చెప్తా ఉంటాను కదా, మా తమ్ముడు అల్లుడు అనేసి. మా రామకృష్ణ తను తాపీ మేస్త్రండి. చిన్నాన్న పిన్ని చాలా పట్టుదలగా తమ్ముడిని పంపించి అక్కకి ఏదో రకంగా ఇల్లు నిలబెట్టేయాలి అని చెప్పేసి తమ్ముడిని అయితే పంపించారండి. మా తమ్ముడికి ₹1 కూడా ఇవ్వలేదు. అప్పట్లో ఇల్లు అంతా పూర్తయి ప్లాస్టింగ్లు అన్నీ అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి మాకు చాలా హెల్ప్ చేశాడండి. ఇకపోతే మావయ్య గారు కూడా కొంచెం ఏదో పొలం మొక్కుంటే అది తనఖా పెట్టి కూడా స్లాబ్ టైంకి ఆయన ఏంటంటే ముందే ఇవ్వరు డబ్బులు, ముందే ఇచ్చేస్తే ముందే ఖర్చు పెట్టేస్తాడు అన్నట్టుగా స్లాబ్ టైంకి డబ్బులు సరిపోతాయా సరిపోవా అని చెప్పేసి ఆ టైంలో మావయ్య గారు కూడా హెల్ప్ చేశారండి. తర్వాత విడిపించి ఇచ్చేసాం, అది వేరే విషయం అనుకోండి. హెల్ప్ చేయడం గురించి చెప్తున్నాను. ఇల్లు కట్టుకునే వాళ్ళకి
పెళ్లి చేసుకునే వాళ్ళకి హెల్ప్ చేయాలని అంటారు కదండి. తర్వాత ఏదోలా ఇచ్చేస్తాంలేండి, ఉంచేసుకుంటాం ఏంటి కానీ బాగా చేసి మొత్తం మీద ఇల్లు నిలబెట్టుకునే వరకు మా పిన్ని కొడుకు, మా మావయ్య గారు. చెప్తున్నాను కదండి, ఎప్పటికీ మా రామకృష్ణ మేలైతే నేను మర్చిపోలేను. పిన్ని చిన్నాన్న చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోలేను. వాళ్ళు వెళ్ళమని చెప్పినందువల్ల కదండి వాడు వచ్చి అంత అక్కకి బాధ్యతగా చెయ్యాలి అని చెప్పి చేశాడు. కాకపోతే ఏంటి, పిన్ని కొడుకు అంటున్నారు, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు రాలేదా అనుకుంటున్నారా? అన్నయ్య బిజీ ఉంటాడండి. అన్నయ్య దారమందాలకి కిటికీలకి కలపంతా అన్నయ్య అరేంజ్ చేశాడు. తమ్ముడైతే పెద్ద పని ఉన్నప్పుడు, అంటే గట్టి పని ఉన్నప్పుడు, స్లాబ్లప్పుడు, భీములు పోసేటప్పుడు, అలాంటప్పుడు తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేసేవాడు. మా ఆడపడుచు వాళ్ళ ఆయనండి, దివిలే పక్క ఊరే, ఆయన కూడా ఎక్కువ పని ఉన్నప్పుడు వచ్చి ఆయన కూడా హెల్ప్ చేశారండి. ఎందుకంటే చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం. కీడు చేసినా కూడా మర్చిపోకూడదండి. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడానికి కాదు సుమా గుర్తుపెట్టుకోవాలండి అది కూడానే. ఎందుకంటే ఎప్పుడైనా అనిపించాలి, వాళ్ళకి అనిపించాలి. కానీ మనం మాత్రం మళ్ళీ కీడు చేసిన వాళ్ళకి ఎప్పుడూ కీడు చేయకూడదు. వీలైతే మేలే చేయాలి ఎవరికైనా సరే. ఇంకా పప్పు తాలింపు వేసి టిఫిన్ అయిపోయిందండి, తినేసాను. పప్పు తాలింపు వేసేస్తున్నాను అన్నమాట. మా ఇల్లు కట్టుకునే చరిత్ర అదన్నమాట అండి. ఇంకా వివరంగా మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. ఇల్లు ఎలా పూర్తి చేసామన్నది. నిజంగా ఆ టైంలో ₹1 లేదండి మాకు. శంకుస్థాపన రోజు కూడా శంకుస్థాపనకి ఏవో కొత్త బట్టలు తొండింగ్లో మా పెద్దమ్మ గారు ఆల్రెడీ ఆవిడ పెట్టారు. ఆ బట్టలు కట్టుకున్నాం. వమ్మంగి నుంచి అమ్మా నాన్నగారు వచ్చి డబ్బులు ఇచ్చారన్నమాట. శంకుస్థాపనకి బట్టలు మీరు కొనేసుకున్నారు కదా, ఇగో బట్టలకి డబ్బులను ఒక 5,000 ఇచ్చారు. వాటితో స్టార్ట్ అయ్యామండి మేము. చెప్తే నమ్మరు మీరు. పంతులు గారికి కూడా ఇవ్వడానికి అందులో ₹1000 తీసి మేము పంతులు గారికి ఇచ్చాం. కానీ పంతులు గారు అయితే చాలా గట్టిగా చెప్పేవారండి. ఏమని అంటే, నువ్వు మంచి ముహూర్తంలో కొబ్బరికాయ కొట్టి ఇటుక బెడ్ పెట్టు, నీ ఇల్లు చాలా ఫాస్ట్గా అయిపోద్దని. ఎందుకంటే గృహయోగం ఉన్నదంటండి మాకు ఆ టైంలో. ఆయన చెప్పినట్టే అయిపోయిందండి ఇల్లు అయితే. లేవండి స్వామి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పేదాన్ని నేను పంతులు గారిని. ఆయన చాలా పెద్ద ఆయన లేండి, నేను అలాగే మాట్లాడతానంటే, లేదమ్మా అయిపోతుంది, నేను చెప్తున్నాను కదా. ఇస్తారు అనుకున్న వాళ్ళు ఇవ్వరు అనుకున్న వాళ్ళు ఇస్తారు, మీకు హెల్ప్ చేస్తారు, మీ ఇల్లు అయిపోద్ది అని చెప్పారండి. ఆయన చెప్పినట్టుగానే మా ఇల్లు అయితే పూర్తి అయిపోయింది. అప్పటి నుంచి నాకు చాలా నమ్మకం అనమాట అండి. నిజం చెప్పాలంటే ఇలాంటి నమ్మకాలు నేను అసలు పెట్టుకోను, కానీ ఆయన చెప్పినట్టే జరిగింది మా ఇల్లు విషయంలో. అందుకని ఆయన అంటే చాలా నమ్మకం అన్నమాట నాకు. మొత్తానికైతే వంట పూర్తి అయిపోయిందండి. అదిగోండి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.